ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీవీ నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి, అన్యాయమైన కేసు పెట్టి, అన్యాయమైన సెక్షన్లు పెట్టి, నిజంగా 10వ తారీఖు నుంచి అంటే 9వ తారీఖు కింద లెక్క, 9వ తారీఖు నుంచి 6వ తారీఖు వారం రోజుల పాటు సరే మా బోటోళ్ళం అంటే న్యాయవాదులుగా ఉన్నాము, పైగా పొలిటీషియన్స్గా ఉన్నాము, మాకు సంగతి సరే. కానీ ఒక జర్నలిస్టు, చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు, కలం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వారం రోజుల పాటు జైల్లో ఉండటం అంటే నాకు కాస్త బాధేసిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి వ్యక్తిని ఇంత వేధించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావటంలా. అంతేకాదు, మీరు గమనించవలసిన అంశం ఏంటంటే, సరే తప్పు జరిగిందని వారు భావించారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భావించారు. వారి చేతుల్లో పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉంటే కేసు పెట్టించారు. దట్ ఈస్ అ ఫాల్స్ కేస్. ఎస్సీ అట్రాసిటీస్ వేయటం వల్ల ఫాల్స్ కేసు అని అర్థమవుతుంది. ఈ ప్రొసీజర్ ఇలా జరుగుతూ ఉంటే మళ్ళా తెలుగుదేశం కార్యకర్తల్ని, అమరావతి కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడులు చేసే కార్యక్రమం చేశారు. ఆయన మీద దాడులు, కృష్ణరాజు గారి మీద దాడులు, ఇప్పుడు దాడులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఎంత దురదృష్టం అండి, ఎంత అరాచకం అండి ఇది. దీంతో పాటు సాక్షి మీద దాడి,